నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఉక్రెయిన్పై అణుదాడిని ఆపిన మోదీ. పోలాండ్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకున్నాడా? ఉక్రెయిన్పై అణుదాడిని ఆపిన విశ్వగురువు నరేంద్ర మోదీజీ చెప్పుకున్నాడా? ట్రంప్ లాగా నేనే ఆ యుద్ధాలు ఆపినా, నేనే చేసిన. ట్రంప్ చెప్పే ముచ్చట మనకు తెలుసు కదా ప్రేక్షకులారా. ఈ ప్రెస్ మీట్లో ఎక్స్ వేదికలలో చెప్తాడు, వెనక నుంచి చేసేది ఒకటి. ఇరాన్ తోటి మేము ఒప్పందం చేసుకున్నామని సంతకాలు పెట్టి వీడియోలు పెడతాడు. మళ్ళీ తుపాకులు, మళ్ళీ బాంబులు, మళ్ళీ అదే. అంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టాలి. నాకే నోబెల్ శాంతి బహుమతి రావాలి, పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపిన ఈ వీరుడట, ఈ వీరుడికి నోబెల్ ప్రైజ్ రావాలి. బాగా ఉన్నది డ్రీమ్. ట్రంప్కు కలలు కంటున్నాడు నోబెల్ ప్రైజ్ అందుకుంటున్నట్టు. పరమవీర చక్ర ఇవ్వాలరా నీకు, పరమవీర చక్ర ఇవ్వాలి. కానీ మోదీజీ ఒక్కనాడన్నా డబ్బాలు కొట్టుకున్నాడా? ఇది నేనే చేసినా, అదే చేసినా అని. అంటే ప్రపంచం గుర్తిస్తుంది. మన దగ్గర ఉన్న ప్రతిపక్షం గుర్తించడం లేదు, కానీ ప్రపంచమే మోదీజీని గుర్తిస్తున్నది. ఆయన ముందు చూపు, ఆయన ప్రతిభా పాఠవాలు ప్రపంచం గుర్తిస్తుంది. ఇవాళ ఉక్రెయిన్ మంత్రి ప్రకటించిందంటే ఎంతో గొప్ప. ఒక్కసారి లైట్గా మనం షార్ట్లుగా పోదాం. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో అణ్వస్త్రాల ప్రయోగం జరగకుండా నివారించడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని పోలాండ్ డిప్యూటీ విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బట్టోస్జిస్కి ప్రశంసించారు. చాలా పొడుగుంటుంది పేర్లు ప్రేక్షకులారా, చాలా పొడుగుంటుంది. మనం వీడిని చిన్నగా ఏమందాం, వ్లాడిస్లావ్ టియోఫిల్ అని పిలుచుకుందాం. ఆయన ప్రశంసించాడు. 2022 చివరి నాటికి ఉక్రెయిన్పై అణుదాడికి రష్యా సిద్ధమవుతోందన్న ఆందోళన వ్యక్తమైన తరుణంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఒప్పించగలిగారని ఆయన ప్రకటించాడు. వాస్తవమైన విషయం. ట్రంప్ గాడి మెలికలు పెట్టి ఇరాన్ నుంచి ఏం చమురు తీసుకోపోవద్దని వాడు కూతలు కూస్తే రష్యా మనకు అండగా నిలిచింది. ఇవాళ మన భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తులకు కరువు లేదు అంటే రష్యా చేస్తున్న సహాయం. ఎనీ టైం 12 బజే, రాత్రి 12 బజేకు నరేంద్ర మోదీ గారు ఒక రింగ్ ఇస్తే రష్యా అధ్యక్షుడు మాట్లాడతాడు. ఒకటే రింగుకు. ఒకవేళ మిస్డ్ కాల్ ఇచ్చినా మళ్ళీ ఆయన ఫోన్ చేసి మోదీజీ క్యా హే, ఏం కావాలో చెప్పు అంటాడు. ఆయన మనకు మొదటి నుంచి కూడా నమ్మినటువంటి నమ్మకమైన దేశం మనకు రష్యా. అందుకు ఈయన మన ప్రధాని గారు రష్యా పుతిన్కు ఫోన్ చేసి, వద్దురా నాయన, అణుబాంబులు వద్దురా, అణుబాంబులు వేస్తే మొత్తం నాశనం అయిపోతుంది, ఆ గడ్డి కూడా మొలవదు అక్కడ, వద్దురా, అమాయకులు చచ్చిపోతారని మన మోదీ గారు చెప్పడం వల్ల ఆయన ఆపిండి. ఎన్నడు జరిగింది ప్రేక్షకులారా ఇది? 2022 ద్వితీయార్థంలో యుక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చినప్పుడు ఒక్కనాడన్నా లీక్ అయిందా? ఇన్ని రోజులలో ఎవరైనా బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ, మంత్రులు కానీ మోదీజీ చాలా గొప్ప పని చేసిండు అని చెప్పిర్రా? చెప్పుకోదు. నిండుకుండా ఎప్పుడు తొలకదు ప్రేక్షకులారా. బర్ర మైకులు పట్టుకొని స్టేజీల మీద ఒర్రేటోడు వాడు జీరో, ఒర్రేటోడు జీరో వాడు. నిండుకుండా ఎప్పుడు తొలకదు. ఇవన్నీ సగం కుండలు, సగం నీళ్లు నెత్తిలో పెట్టుకుంటే ఏమైతే తొలుకుతుంటుంది. ఆ నెత్తిలో ఎవడైతే పెట్టుకుంటాడు వాడు సగం నాంతాడు. అందుకు ఒర్రేటోళ్ళని నమ్మొద్దు. కంచు మోగునట్లు కనకంబు మోగునా ప్రేక్షకులారా, కంచు మోగునట్లు అవన్నీ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో మోగిపోయినాయి కొన్ని కంచులు, మోగిపోయినాయి. తెల్లారు లేస్తే మైకులు పట్టుకున్నాడు, బండబూతులు తిట్టుడు, వాణి తిట్టుడు, వీడిని తిట్టుడు, పని చేసేది జీరో, తిట్టుడు మాత్రం ఇవి కంచులు. కానీ మోదీజీ అటువంటి వాళ్ళు బంగారం. అది మెరుస్తుంటుంది, దగదగం అంటుంటుంది, విలువ ఉంటుంది, కానీ సప్పుడు రావు. అందుకే మోదీజీ ఒక అణుయుద్ధాన్ని ఆపడంలో విజయం సాధించిండు. వారికి మోదీజీకి మనం ప్రపంచమే హ్యాట్సాప్ చేస్తుంది. మన దేశంలో ఉన్న ప్రతిపక్షం తప్ప భారతీయ ప్రజలందరూ కూడా మోదీని విశ్వగురువు కావాలని కోరుకుంటున్నారు. ప్రపంచమే కోరుకుంటుంది. ఏమంటారు ప్రేక్షకులారా? ఒక 22లో జరిగినటువంటి గొప్పనైన విషయాన్ని అక్కడి మంత్రి చెప్పడం ఎంత గొప్పనైన విషయం. పోలాండ్ మంత్రి ఈరోజు ఢిల్లీలో ఆయన ప్రకటించిందంటే ఇన్ని రోజుల పాటు తెలియనటువంటి విషయం మనకు తెలిసింది. ఎంత ఆనందం, ఎంత ఆనందం. ఇప్పటికైనా ట్రంప్, ఇజ్రాయిల్, ఇరాన్ ఆ యుద్ధాన్ని కూడా మన మోదీజీ గారు ఫోన్లోనే పోవాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే కాన్ఫరెన్స్ పెట్టి ఆయన గట్టిగా మాట్లాడితే దెబ్బకు
యుద్ధం ఆగిపోతుంది. అటువంటి శక్తి సామర్థ్యాలు ముందు చూపు మన మోదీ గారికి మాత్రమే ఉన్నాయి, ఎవరికి లేవు. ఏమంటారు ప్రేక్షకులారు? దయచేసి మీరు ఈ ఇష్యూ యుద్ధాన్ని ఆపడంలో విజయం సాధించిన మోదీ గారిని ప్రశంసిస్తూ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.